అసలు ఈ కూటమి ప్రభుత్వం పాలన మీకు ఎన్ని మార్కులు వేస్తారు మీరు? కూటమిలో కూడా ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో పై లెవెల్లో అధికారాన్ని అనుభవించే వాళ్ళందరూ ఈజీగానే కలిసిపోతారు. గ్రౌండ్ లెవెల్లో ఎలా కలిసిపోయి పోరాడుతున్నారు. అటువైపు అపోజిషన్ యొక్క ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళు ఎలాంటి వర్గాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ, దే ఆర్ అగ్రెసివ్ పీపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. దే ఆర్ అగ్రెసివ్గా వాళ్ళని తయారు చేసుకున్నాడు జగన్. ఇతనే నాయకుడు, ఇతని వర్గం ఎలా అయినా కావాలో అలానే ఉన్నారు. అతను కూర్చుంటారు, లేమంటే లేస్తారు. ఇతను పందిని కోతన్నా కోతిని పందన్నా ఏది ఏదైనా ఎస్ మా నాయకుడు కరెక్ట్ చెప్పాడు అంటారు. ఒకడే కాబట్టి ఇక్కడ 3 పార్టీలని మన కలపాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఉంది. ఇక్కడ 2 పార్టీల్లో సైలెంట్, కొంచెం ఎడ్యుకేటెడ్ ఇష్యూస్ అన్ని దాంట్లో పార్టీలు ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఒక నేషనల్ పార్టీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎక్కువ ఇంటర్నల్గా డిస్కషన్లు ఏమైనా యాంటీగా ఏమైనా ఉంటే డెసిషన్ మీద మాట్లాడతారని ఓపెన్గా మాట్లాడరు. కానీ జనసేనలు అట్లా కాదు. అగ్రెసివ్ ఎమోషనల్ పీపుల్. తొందరగా ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది వాళ్ళు. నేను బాగా అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ అనే అతను ఎమోషనల్ లీడర్. మిగతా వాళ్ళు పొలిటీషియన్స్. ఈజ్ నాట్ ఎ ప్యూర్ పొలిటీషియన్, ఈజ్ ఎమోషనల్ పొలిటీషియన్. వాళ్ళ కార్యకర్తలు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం.